ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు, పాము కాటుకు, కోతి కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కుక్క కరిచిన వెంటనే ఆసుపత్రిలో వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు తెలిపారు. చినశంకరంపేట మండలంలో కుక్క, పాము, కోతి కాటు బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారన్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 60 మంది వరకు కుక్క కాటు, పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందారన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క, పాము, కోతి కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సాయి సింధు తెలిపారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా పొలాల వద్దకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, పాము కాటుకు గురి కాకుండా చూసుకోవాలని, పాము కరుస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకోవాలన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలను బయట ఆడుకోకుండా చూసుకోవాలని, బయటకు వదిలిపెట్టవద్దని, రోజురోజుకు కుక్క కాటు బాధితులు పెరిగిపోతున్నారని, కుక్క కాటు వేస్తే ఎవరు కూడా సొంత వైద్యం చేసుకోకూడదని తెలిపారు. కుక్క కాటు వేసిన ప్రాంతంలో సబ్బుతో కడగాలని, ఎలాంటి నాటు వైద్యం చేయకుండా ఆసుపత్రికి వస్తే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, ఆసుపత్రిలో కుక్క కాటుకు, పాము కాటుకు, కోతి కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈ సీజన్లో డాగ్ బైట్స్, మంకీ బైట్స్, స్నేక్ బైట్స్ పిహెచ్సికి ఎక్కువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా డాగ్ బైట్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. డాగ్ బైట్స్కి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, డాగ్ బైట్ ఎక్కడన్నా పిచ్చి కుక్కలు ఉన్నప్పుడు అవి దగ్గరికి వెళ్ళకపోవడం మంచిది. చిన్నపిల్లల్ని వదిలేయకండి రోడ్స్ పైన. ఇంకొకటి, ఎక్కడైనా డాగ్ బైట్ అయితే అంటే కుక్క కరవడం జరిగితే వెంటనే ట్యాప్ వాటర్ కింద కరిచిన ప్రదేశం పెట్టి అక్కడ సబ్బుతోని కడుక్కోండి. కారం కానీ పసుపు కానీ పెట్టకండి. కడిగిన తర్వాత వెంటనే పిహెచ్సికి నియర్ బై ఉన్న హాస్పిటల్కి, పిహెచ్సికి అయినా మెదక్ కన్నా తీసుకెళ్ళండి. ఇక్కడ పిహెచ్సిలో డాగ్ బైట్కి సంబంధించిన ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంకీ బైట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మంకీ బైట్స్కి సంబంధించి కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి. స్నేక్ బైట్స్ సంబంధించి కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ నెల ఇప్పటి వరకు 18 డాగ్ బైట్స్ రావడం జరిగింది. అలాగే పోయిన నెల జూన్లో 40 డాగ్ బైట్లు రావడం జరిగింది. 2 నెలల నుంచి ఆల్మోస్ట్ 60 వరకు డాగ్ బైట్స్ రావడం జరిగింది. దాంతోపాటు కూడా మంకీ బైట్స్ ఒక 10 నుంచి 12 రావడం జరిగింది.